ఒకే రాత్రిలో 84 గ్రామాల ప్రజలు అదృశ్యమయ్యారు. వాళ్ళు తమ ఇల్లు, దేవాలయాలు, ఆస్తులు అన్నిటినీ అక్కడే వదిలేశారు. కానీ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే 200 సంవత్సరాలు గడిచిన ఆ గ్రామంలో ఇప్పటికీ ఎవరు శాశ్వతంగా నివసించలేకపోయారు. అసలు కుల్దారాలో ఆ రాత్రి ఏం జరిగింది? అది నిజంగానే ఒక శాపమా, లేక చరిత్ర దాచిపెట్టిన భయంకరమైన నిజమా? ఒకప్పుడు రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో పాలీవాల్ బ్రాహ్మణుల మహాసమాజానికి కేంద్రంగా నిలిచింది కుల్దారా. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కుల్దారా కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు, అది మొత్తం 84 గ్రామాల సముదాయం. పశ్చిమ భారతదేశంలోని పాలీ ప్రాంతం నుంచి వలస వచ్చిన బ్రాహ్మణులనే పాలీవాల్ బ్రాహ్మణులు అంటారు. ఈ ఎడారి ప్రాంతాన్ని తమ కొత్త నివాసంగా మార్చుకున్నారు. ప్రకృతి ఎంత కఠినంగా ఉన్నా తమ తెలివితో, కష్టంతో జీవించగల సామర్థ్యం వాళ్ళకు ఉండేది. ప్రత్యేకంగా వ్యవసాయం విషయంలో వాళ్ళు అసాధారణ జ్ఞానం కలిగి ఉండేవారు. థార్ ఎడారి లాంటి పొడి నేలల్లో కూడా పంటలు పండించేవారు. నేల కింద జిప్సం అనే ఖనిజం ఉండే ప్రదేశాలను గుర్తించి అక్కడ నీటిని నిల్వ చేసే పద్ధతులను ఉపయోగించేవారు. ఆ ఖనిజంలో దాదాపు 20% నీరు ఉండటం వాళ్ళకు పెద్ద సహాయంగా మారింది. వ్యవసాయం మాత్రమే కాదు, వ్యాపారంలో కూడా వాళ్ళు ఎంతో తెలివిగా వ్యవహరించేవారు. ఆ కారణంగా కాలక్రమేణా వారి సమాజం సంపన్నంగా మారింది. దాదాపు 6 శతాబ్దాల పాటు, అంటే 600 సంవత్సరాలకు పైగా ఈ 84 గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించారు. కానీ 1825లో ఒక రాత్రి అన్నీ మారిపోయాయి. ఒక్కసారిగా కుల్దారా గ్రామ ప్రజలు అదృశ్యమయ్యారు. కేవలం కుల్దారా మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న 84 గ్రామాల ప్రజలు కూడా ఒకే రాత్రిలో మాయమయ్యారు. వాళ్ళు తమతో తీసుకువెళ్ళింది వాళ్ళ వీపుపై మోసుకెళ్ళగలిగినంత మాత్రమే. 600 సంవత్సరాలుగా నిర్మించుకున్న ఇల్లు, ఆస్తులు, దేవాలయాలు, భూములు అన్నిటినీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఎందుకు? అంత సంపన్నమైన సమాజం ఒక్క రాత్రిలో ఎందుకు అదృశ్యమైంది? ఈ ప్రశ్నకు ఎన్నో కథలు వినిపిస్తాయి. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం నీటి కొరత కారణంగా గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళి ఉండొచ్చు. కాలక్రమేణా బావుల్లో నీరు తగ్గిపోవడం వాళ్ళు కొత్త ప్రదేశాల కోసం అన్వేషించడానికి ఒక కారణమైంది. కానీ అదే నిజమైతే 84 గ్రామాల ప్రజలు రాత్రికి రాత్రి ఎందుకు పారిపోయారు? అదే ఈ సంఘటనపై అనుమానాలు పెంచింది. మరికొన్ని కథల ప్రకారం ఆ రోజు రక్షాబంధన్, పౌర్ణమి వెన్నెల రాత్రిలో ఆ గ్రామం దేదీప్యమానంగా వెలిగిపోతున్న వేళ కొంతమంది దుండగులు దాడి చేశారు. వారు బావుల్లో జంతువుల శవాలను పడేసి నీటిని విషపూరితం చేశారు. ఆ దాడిలో కొందరు పాలీవాల్ బ్రాహ్మణులు మరణించడంతో మిగిలిన ప్రజలు సురక్షితమైన ప్రదేశం కోసం కుల్దారాను వదిలి వెళ్ళారని ఒక కథనం చెబుతుంది. కానీ ఈ గ్రామం ఖాళీ అవ్వటానికి సంబంధించిన ఒక కథ మాత్రం ఇప్పటికీ స్థానికుల మధ్య వినిపిస్తూనే ఉంటుంది. ఆ కాలంలో సలీం సింగ్ అనే ఒక స్థానిక పాలకుడు ఉండేవాడట. అతని పేరు ప్రజల్లో మంచి పేరు కంటే భయానికే ఎక్కువ గుర్తింపు పొందింది. స్థానిక కథల ప్రకారం అతను కుల్దారా గ్రామంలోని ఒక అందమైన అమ్మాయిపై మోజుపడ్డాడు. ఆమె ఎవరో కాదు, ఆ గ్రామానికే పెద్ద దిక్కు అయిన సర్పంచ్ గారి కూతురు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. కానీ గ్రామ ప్రజలు ఆ పెళ్లికి అంగీకరించలేదు. ఎందుకంటే ఆమెకు అప్పటికే మరొకరితో నిశ్చితార్థం జరిగిపోయింది. అది విన్న సలీం సింగ్ కోపంతో ఊగిపోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. కానీ ఆ గ్రామస్తులు మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు సలీం సింగ్ తనకిచ్చి పెళ్లి చేయకపోతే ఎక్కువ పన్నులు వేస్తానని బెదిరించాడు. అంతేకాదు, తన ప్రతిపాదన అంగీకరించడానికి గ్రామస్తులకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చాడు. అప్పుడు ఆ 84 గ్రామాల ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి తమ జీవితాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ గ్రామ పెద్ద కుటుంబానికి మద్దతుగా మొత్తం సమాజం కలిసి
రాత్రికి రాత్రే కుల్దారాను వదిలి వెళ్ళిపోయారు. 600 సంవత్సరాల కష్టం ఒక్క రాత్రిలో వెనక్కి వదిలేశారు. కానీ వెళ్ళే ముందు వాళ్ళు ఈ నేలపై ఒక శాపం పెట్టారట, ఈ గ్రామంలో ఇకపై ఎవరూ నివసించలేరు అని. ఆ శాపాన్ని ధిక్కరించి అక్కడ నివసించడానికి ప్రయత్నించిన వారికి మరణమే ఎదురవుతుందని శపించారు. అందుకే గత 200 సంవత్సరాలుగా ఎవరూ అక్కడ శాశ్వతంగా నివసించడానికి ధైర్యం కూడా చేయలేదు. అయితే కుల్దారా నిజంగానే భూతాలు తిరిగే గ్రామమా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన కొంతమంది పర్యాటకులు, స్థానికులు మాత్రం కొన్ని వింత అనుభవాల గురించి చెబుతుంటారు. రాత్రి సమయంలో ఆ పాడుపడిన వీధుల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని, ఎవరు లేకపోయినా నీడలు కదులుతున్నట్టు కనిపిస్తాయని కొంతమంది చెబుతారు. మరికొందరు అయితే ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయిన పాత గ్రామస్తుల ఆత్మలు ఇప్పటికీ అక్కడే తిరుగుతున్నాయని నమ్ముతారు. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్తే ఎవరో మనల్ని గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ భూతాల కథల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులే ఉన్నాయా, లేక ఆ గ్రామం చుట్టూ ఉన్న నిశ్శబ్దం, ఖాళీ ఇల్లు, తెలియని చరిత్ర ఇవన్నీ కలిసి మన మనసుతో ఆటలాడుతున్నాయా? ఎందుకంటే చీకటిలో పాడుబడిన ఇళ్ల మధ్య నడుస్తున్నప్పుడు చిన్న శబ్దం కూడా భయంగా అనిపిస్తుంది. గాలి కదిలించిన నీడలు కూడా ఎవరో కదులుతున్నట్టుగా కనిపిస్తాయి. కాలం గడిచే కొద్దీ కుల్దారా భారతదేశంలోని అత్యంత భయంకరమైన హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పేరు సంపాదించుకుంది. ఎడారి మధ్యలో ఖాళీగా పడి ఉన్న ఆ గ్రామం, చుట్టూ కనిపించే నిశ్శబ్దం, అలాగే దాని వెనుక ఉన్న శాపగ్రస్త చరిత్ర ఇవన్నీ కలిసి కుల్దారాను పారానార్మల్ పరిశోధకుల దృష్టిని ఆకర్షించే ప్రదేశంగా మార్చేశాయి. ఈ కథలు కేవలం ఊహలు మాత్రమేనా అని తెలుసుకోవడానికి కొంతమంది పారానార్మల్ పరిశోధకులు కూడా కుల్దారాలో పరిశోధనలు నిర్వహించారు. ఆశ్చర్యకరంగా ఆ ప్రాంతంలో అసాధారణ ఎలక్ట్రోమాగ్నెటిక్ కార్యకలాపాలు నమోదయ్యాయని కొందరు పేర్కొన్నారు. ఆ నివేదికలు బయటకు వచ్చిన తర్వాత కుల్దారా నిజంగానే హాంటెడ్ గ్రామం అనే నమ్మకం మరింత పెరిగిపోయింది. దాంతో ఈరోజు కుల్దారా కేవలం పాడుబడిన గ్రామం మాత్రమే కాదు, భూతాల కథలను ప్రత్యక్షంగా అనుభవించాలని కోరుకునే థ్రిల్ సీకర్స్, గోస్ట్ హంటర్స్కు ఒక ప్రత్యేక గమ్యస్థానంగా మారిపోయింది. గ్రామం తూర్పు వైపున ఎండిపోయిన కాక్నీ నది ప్రవాహ మార్గం కనిపిస్తుంది. అది ఈ నేల ఇక మానవ జీవనానికి అనుకూలం కాదు అని గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు జనాలతో కలకలలాడిన వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా నిలిచిపోయి ఉండటం, పాడైపోయిన ఇల్లు, ఖాళీ దేవాలయాలు ఇవన్నీ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిలోనూ ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. కుల్దారా గ్రామం గురించి సంవత్సరాలుగా ఎన్నో భూతాల కథలు, శాపాల కథలు వినిపిస్తున్నప్పటికీ కొంతమంది శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు మాత్రం ఈ మిస్టరీ వెనుక నిజమైన కారణాలను కనుగొనే ప్రయత్నం చేశారు. వారి అభిప్రాయం ప్రకారం కుల్దారా ఖాళీ అవ్వటానికి అతీంద్రియ శక్తుల కంటే సహజ కారణాలే ఎక్కువ అవకాశమని చెబుతున్నారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం థార్ ఎడారి ప్రాంతంలో వాతావరణ మార్పులు క్రమంగా పెరిగాయి. వర్షపాతం తగ్గిపోయింది. భూగర్భ జలాలు కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది. కుల్దారా వంటి గ్రామాలు పూర్తిగా నీటి వనరులపైనే ఆధారపడి ఉండడంతో నీటి కొరత ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్ని అధ్యయనాల్లో కుల్దారా చుట్టుపక్కల ఉన్న నేల నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. ఆ పరిశోధనల్లో భూగర్భంలోని నీటిని నిల్వ చేసే సహజ వ్యవస్థలు కాలక్రమేణా బలహీనపడ్డాయని గుర్తించారట. ఒకప్పుడు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూమి క్రమంగా ఎడారిగా మారిపోయిందని చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పరిశోధకులు పాత నీటి మార్గాలు, బావులు, జల నిల్వ వ్యవస్థలను అధ్యయనం చేసినప్పుడు
ఒకప్పుడు అక్కడ అత్యంత అభివృద్ధి చెందిన నీటి నిర్వహణ పద్ధతులు ఉన్నాయని గుర్తించారు. అంటే పాలీవాల్ బ్రాహ్మణులది నిజంగా ఎంతో తెలివైన వ్యవసాయ సమాజం అని శాస్త్రీయ ఆధారాలు సూచిస్తున్నాయి. కానీ ప్రకృతి మార్పులు వేగంగా పెరగడంతో ఆ వ్యవస్థలు చివరకు విఫలమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా గుర్తించారు. కుల్దారా గ్రామ నిర్మాణం, వీధుల అమరిక, ఇళ్ల నిర్మాణ శైలి ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించబడినట్టుగా కనిపిస్తున్నాయని చెప్పారు. అంటే ఈ గ్రామం సాధారణ గ్రామం కాదని, ఒకప్పుడు చాలా అభివృద్ధి చెందిన సమాజం అక్కడ జీవించిందని తెలుస్తోంది. అయితే నీటి కొరత నిజమే కావచ్చు, ప్రకృతి మార్పులు కూడా కారణం అయి ఉండొచ్చు. కానీ 84 గ్రామాల ప్రజలు ఒకే రాత్రిలో ఎందుకు అదృశ్యమయ్యారు? ఎందుకు వాళ్ళు తమ ఇల్లు, దేవాలయాలు, 600 సంవత్సరాల చరిత్రను కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయారు? అసలు ఆ రాత్రి కుల్దారాలో నిజంగా ఏం జరిగింది? అదే ప్రశ్న ఈ గ్రామాన్ని ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత రహస్యమైన మిస్టరీలలో ఒకటిగా నిలబెట్టింది. ఎందుకంటే శాస్త్రం కొన్ని కారణాలు చెప్పగలిగిన కుల్దారా వెనుక ఉన్న పూర్తి నిజం మాత్రం ఈ రోజుకి ఎడారి నిశ్శబ్దంలోనే దాగి ఉంది. మీరేమనుకుంటున్నారు? కుల్దారా నిజంగానే శాపగ్రస్త గ్రామమా, లేక మనుషుల భయం సృష్టించిన ఒక మర్మగాథ? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోవద్దు.